26 క్వశ్చన్. యవ్వన దశలో ప్రధాన లక్షణం ఏది? ఏ ఆటలాడటము, బి స్వీయ గుర్తింపు అన్వేషణ, సి అనుకరణ, డి ఆధారపడటం. ఆన్సరు బి స్వీయ గుర్తింపు అన్వేషణ. 27 పిల్లల మొదటి పాఠశాల ఏది? ఏ పాఠశాల, బి సమాజము, సి కుటుంబము, డి స్నేహితులు. ఆన్సరు సి కుటుంబం. వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది దశ ఏది? ఏ యవ్వన దశ, బి వృద్ధాప్య దశ, సి బాల్య దశ, డి ప్రౌఢ దశ. ఆన్సరు సి బాల్య దశ. 29 అభివృద్ధి అన్ని కోణాల్లో జరుగుతుంది. ఏ సత్యం, బి అసత్యం, సి కొంతవరకు సత్యము, డి తెలీదు. ఆన్సరు ఏ సత్యం. 30 అభివృద్ధి సూత్రాలను అధ్యయనం చేయడం ఎందుకు అవసరం? ఏ పరీక్షలు నిర్వహించడానికి, బి పిల్లలను అర్థం చేసుకోవడానికి, సి మార్కులు వేయటానికి, డి పాఠ్యపుస్తకాలు తయారు చేయటానికి. ఆన్సరు బి పిల్లలను అర్థం చేసుకోవడానికి. 31 శిశువు మొదటి చేతులను తర్వాత వేళ్లను నియంత్రించడం ఏ సూత్రానికి ఉదాహరణ? ఏ శిరోపాద సూత్రము, బి నిరంతరత్వం సూత్రము, సి సమీప నుండి దూరము, డి వ్యక్తిగత భేదాల సూత్రము. ఆన్సరు సమీప నుండి దూరం. 32 అభివృద్ధి క్రమం స్థిరంగా ఉంటుంది. ఏ అసత్యం, బి సత్యం, సి కొంతవరకు సత్యం, డి పైవేవి కావు. ఆన్సరు బి సత్యం. 33 యవ్వన దశలో వేగంగా జరిగేది ఏది? ఏ సామాజిక వికాసము, బి నైతిక వికాసము, సి శారీరక వికాసము, డి భాషా వికాసము. ఆన్సరు సి శారీరక వికాసం. 34 అభివృద్ధిలో వారసత్వం అందించేది ఏది? ఏ పాఠశాల, బి కుటుంబం, సి జన్యువులు, డి సమాజం. ఆన్సరు సి జన్యువులు. 35 పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపే అంశం ఏది? ఏ పర్యావరణం, బి వాతావరణం మాత్రమే, సి ఆటలు మాత్రమే, డి ఆహారం మాత్రమే. ఆన్సరు ఏ పర్యావరణం. 36 అభివృద్ధి యొక్క సామాజిక కోణం ఏది? ఏ జ్ఞాపక శక్తి, బి శారీరక పెరుగుదల, సి సామాజిక పరస్పర చర్య, డి భావోద్వేగ నియంత్రణ. ఆన్సరు సి సామాజిక పరస్పర చర్య. 37 అభివృద్ధి అధ్యయనానికి ఉపయోగపడే శాస్త్రం ఏది? ఏ గణితము, బి భౌతిక శాస్త్రము, సి మనోవిజ్ఞానం, డి చరిత్ర. ఆన్సరు సి మనోవిజ్ఞానం. 38 బాల్యంలో ఎక్కువగా కనిపించే లక్షణం ఏది? ఏ స్వతంత్రత, బి అనుకరణ, సి తిరుగుబాటు, డి నాయకత్వం. ఆన్సరు బి అనుకరణ. 39 అభివృద్ధి సూత్రాల్లో ఒకటి ఏది? ఏ నిరంతరత్వం, బి పోటీ, సి క్రమశిక్షణ, డి శిక్ష. ఆన్సరు ఏ నిరంతరత్వం. 40 పిల్లల అభివృద్ధి వేగం అందరిలో ఒకేలా ఉండదు. ఏ సత్యం, బి అసత్యం, సి కొంతవరకు సత్యం, డి పైవేవి కాదు. ఆన్సరు ఏ సత్యం. 41 యవ్వన దశలో ముఖ్యమైన భావోద్వేగం ఏది? ఏ భయం, బి కోపం, సి ఆత్మగౌరవం, డి అసూయ. ఆన్సరు సి ఆత్మగౌరవం. 42 అభివృద్ధి దశల అధ్యయనానికి ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఏ పియాజే, బి స్కిన్నర్, సి హర్లాక్, డి కోల్బర్గ్. ఆన్సరు సి హర్లాక్. 43 శారీరక వికాసం కొలవడానికి ఉపయోగించేది ఏది? ఏ ఐక్యూ, బి పరిశీలన, సి ఎత్తు మరియు బరువు, డి పరీక్ష మార్కులు. ఆన్సరు సి ఎత్తు బరువు. 44 బాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర ఏది? ఏ శిక్షకుడు, బి మార్గదర్శకుడు, సి పరిశీలకుడు, డి నిర్వాహకుడు. ఆన్సరు బి మార్గదర్శకుడు. 45 అభివృద్ధి ఫలితంగా ఏర్పడేది ఏది? ఏ అలవాటు, బి పరిపక్వత, సి ఆట, డి పోటీ. ఆన్సరు బి పరిపక్వత. 46 అభివృద్ధి అధ్యయనం చేసే ప్రధాన అంశం ఏది? ఏ జంతువులు, బి మొక్కలు, సి మానవ ప్రవర్తన, డి యంత్రాలు. ఆన్సరు సి మానవ ప్రవర్తన. 47 బాల్య దశలో నేర్చుకోవడానికి ఉత్తమ పద్ధతి ఏది? ఏ ఉపన్యాసం ద్వారా, బి ఆటల ద్వారా, సి పరీక్షల ద్వారా, డి శిక్ష ద్వారా. ఆన్సరు బి ఆటల ద్వారా. 48 అభివృద్ధి యొక్క మానసిక కోణం ఏది? ఏ శారీరక వికాసము, బి సామాజిక వికాసము, సి జ్ఞానాభివృద్ధి, డి నైతిక వికాసము. ఆన్సరు సి జ్ఞానాభివృద్ధి.
49. బాలల సమగ్ర అభివృద్ధికి అవసరమైంది ఏది? ఏ. కఠిన శిక్ష, బి. అనుకూల వాతావరణము, సి. ఎక్కువ హోంవర్క్, డి. పోటీ పరీక్షలు. ఆన్సరు బి. అనుకూల వాతావరణం. 50. అభివృద్ధి మరియు వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏది? ఏ. ఉద్యోగం పొందటం, బి. మంచి మార్కులు పొందటం, సి. సమగ్ర వ్యక్తిత్వ వికాసము, డి. క్రమశిక్షణ పెంపొందించటం. ఆన్సరు సి. సమగ్ర వ్యక్తిత్వ వికాసము.